జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా కమర్పల్లిలో రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ చేసిన పాపాలే రాష్ట్రానికి శాపాలుగా మారాయని ప్రశాంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని అన్నారు. భీమ్గల్ అభివృద్ధికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. 100 పడకల ఆసుపత్రి, వెజిటబుల్ మార్కెట్, బస్ డిపో వంటి అభివృద్ధి పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. ప్రస్తుతం భీమ్గల్ అభివృద్ధి కోసం రూపాయలు 28 కోట్లతో పనులు చేపట్టామని, అందులో రూపాయలు 7 కోట్ల పనులు పూర్తయ్యాయని, మరికొన్ని పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నాలు ఫలించవని మానల మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. మాజీ మంత్రి ప్రస్తుతం మన బాల్కొండ శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు ఈరోజు ఏదో అభివృద్ధి ఫలాలు ఇంకా ప్రభుత్వం అందిస్తలేదు, పిసిసి ప్రెసిడెంట్ 3 నెలల లోపల ఏపిస్తానని పనులు ఇంకా చేస్తలేడు, 3 నెలలు దాటిపోయింది కాబట్టి నేను ఒక్కరోజు నీళ్ళు ఆగకుండా నిరసన దీక్ష చేస్తానేదో కార్యక్రమానికి పిలిపించింది. ఆ పిలుపుని అందుకొని జనంలోకి వెళ్ళాలనుకొని ఆయన ఒక తాపత్రయం. ఆయన ఇచ్చినటువంటి 4 అంశాలు, ఒకటేమో 10 పడకల నుంచి 100 పడకలు మారుస్తున్న ఆసుపత్రిని ఇంకా ఎందుకు పూర్తి చేయడంలో అలసత్వం చెందుతుంది. రెండవది సమీకృత వెజిటేబుల్ మార్కెట్ నిర్మాణంలో ఎందుకు ఆలస్యం అవుతుంది. మూడవది బస్సు డిపోను ఎందుకు ప్రారంభించలేరు. నాలుగవదేమో సీసీ రోడ్ల పనులు ఎందుకు ఆలస్యం అవుతుంది అనేది ఆయన ఆరోపణ. ఈ 4 ఆరోపణల పైన నేను వివరంగా మీకు ప్రశాంత్ రెడ్డికి తెలియజేయాలి. దాంతోపాటు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్, హరీష్ రావు ఏ విధంగా అబద్ధాలు మాట్లాడి ప్రజలను మభ్యపెడుతుర్రో దాన్ని అనుకరిస్తూ చేస్తున్నటువంటి ఈయన ఒక రకంగా చెప్పాలంటే డబ్బింగ్ చేస్తుండే. ఇక్కడ వాళ్ళిద్దరు చేసేదాన్ని ఇక్కడ అబద్ధాలు మాట్లాడడానికి డబ్బింగ్ చేస్తుండే. మీకు ఇక్కడ ఉదాహరణకు ఒక్కొక్కటి మీకు చూపిస్తా. ఇది 100 పడకల ఆసుపత్రి కొరకు తన్నీరు హరీష్ రావు గారితో 18/6/2022 రోజు నాడు శంకుస్థాపన చేయించింది. అదేవిధంగా భీమ్గల్లో సమీకృత వెజిటేబుల్ మార్కెట్ కూడా అదే రోజు 7/12/2021 ఇది 21లో ఆ 100 పడకల ఆసుపత్రి ఏమో 22లో శంకుస్థాపన చేసిర్రు. ఇక డిపో గురించి మాట్లాడే నైతిక హక్కు లేని ప్రశాంత్ రెడ్డి 17/9/2023 అంటే ఒక వారం రోజులో 10 రోజుల ముందు, నోటిఫికేషన్ కంటే 10 రోజుల ముందు దానికి అడావిడిగా అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలందరినీ పిలుచుకొని ఇక నా అంత పురుషాత్ లేడు, నా అంత బౌద్ధుడు లేడని ఆ రోజు పునః ప్రారంభించడానికి ఒక ప్రయత్నం చేసిండు. ఆ ప్రయత్నం కూడా ఎట్లా చేసిండు, పూర్తి స్థాయిలో సిబ్బంది నియమించలేరు, పూర్తి స్థాయిలో బస్సులను ఏర్పాటు చేయలేరు. మీకు పత్రికా సోదరులకు తెలుసు, 6 డిపో బస్సులకు కనీసం ప్రింట్ వేయించైనా భీమ్గల్ రాయాలి, దానికి పేపర్లు అంటేసి భీమ్గల్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి ప్రశాంత్ రెడ్డి. మరిగా ఇదేమో ప్రశాంత్ రెడ్డి కేవలం భీమ్గల్ మండలంలో ఉన్నటువంటి ప్రజల సెంటిమెంట్ను దృష్టిలో పెట్టుకొని అలా ఓట్లు దండుకోవడానికి చేసి ఆయన లక్ష్యం నెరవేరింది తప్ప ప్రజల ఆకాంక్ష నెరవేరకపోవడం ఏదైతుందో అది దురదృష్టకరమైన విషయం. ఆయన లక్ష్యం ఏంది, డిపో పేరు చెప్పి భీమ్గల్లో ఓట్లు దండుకోవాలనుకున్నాడు, అప్పనంగా దోసుకున్నాడు. ఆ డిపో పేరు మీద ఓట్లని, భీమ్గల్ మండలం ఉన్న ఓట్లను తీసుకున్నాడు. మరి కానీ ఆ ఆకాంక్ష నెరవేరడంలో ఎందుకు తప్పులు చేసామని నేను ప్రశాంత్ రెడ్డిని నేరుగా ప్రశ్నిస్తున్నా. ఇది గుర్తుంచుకో ప్రశాంత్ రెడ్డి, నువ్వు చేసే తప్పులు నువ్వు ఆకాశం మీద ఉమ్మేస్తే అది నీ మీద పడతా అనేది మర్చిపోయి నువ్వు తప్పుల మీద తప్పు చేస్తున్నావు. 2001లో శంకుస్థాపన చేసినటువంటి 21లో శంకుస్థాపన చేసినటువంటి వెజిటేబుల్ మార్కెట్ నువ్వున్న క్రమంలో 2.5 సంవత్సరాల కాలంలో ఎందుకు పూర్తి కాలేదో చెప్పాలి. 2002లో
నువ్వు ఉన్నప్పుడే 100 పడకల 2022లో 100 పడకల ఆసుపత్రి కోసం నువ్వు వేసిన శంకుస్థాపన వేసినటువంటి ఆ శిలాఫలకం వేసినటువంటి ఆ పని నువ్వు 2 ఏళ్లలో ఎందుకు పూర్తి చేయలేకపోయినావో నువ్వు చెప్పాల్సిన బాధ్యత ఉంది. దొంగ మాటలు, ఒక దొంగలాగా అబద్ధాలు ఒక అబద్ధాల కోరలాగా మాట్లాడుతున్నట్టు ప్రశాంత్ రెడ్డి నువ్వు గుర్తుంచుకో. ఈ 4 పనుల్లో మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే 11 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచి 8 కోట్ల రూపాయల వర్కులు పూర్తయినాయి సీసీ రోడ్లు భీమగల్లో. అదేవిధంగా ఇంకా 15 కోట్ల రూపాయలై గత వారములనే టెండర్లు పూర్తయి అగ్రిమెంట్ దశలో ఉన్నాయి. సిగ్గు లేకుండా ఒక పక్క పనులు నడుస్తుంటే నిన్ను మర్చిపోతున్న జనమని భావించి తప్పుడు మాటలతో ప్రజల దగ్గరికి వెళ్ళాలని చూస్తున్న ఈ వ్యవహారం ఏదైతే ఉందో అది నీ అజ్ఞానానికి నీ అవివేకానికి ఒక మచ్చుతూరు కానీ సందర్భంగా తెలియజేస్తుంది.